హాయ్ మిత్రులారా, అద్భుతమైన కార్యం జరిగింది. ఎక్కడంటే అయోధ్య రామ మందిరంలో అద్భుతమైన కార్యం అంటే మహా అద్భుతమే అనుకోవాలి. ఇది ఏం జరిగిందంటే ఈ రామ మందిరంలో వచ్చిన చందా ఏదైతే ఉందో, చందా డబ్బులు ఏవైతే ఉన్నాయో దాంట్లోకించి కొన్ని పైసలు అంటే ఒక 1%, 2% మనీ తీసుకొని సొంతానికి వాడుకోరు. ఎవరు అందులో పనిచేసే కొందరు హిందూ సోదరులు. అయితే ఇది హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనుక ఈ యాజమాన్యం ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళ వెనుక పడి అందరు ఇట్లా దొంగతనం చేశారని అంటారు. అది దొంగతనం కాదు, హక్కుకు సంబంధించిన ధనం. అది ఎందుకు హక్కుకు సంబంధించింది అంటున్నా అంటే, మందిరం హిందువులది, దాన్ని కట్టనికి దానము హిందువులు ఇచ్చారు. ఇంకోటి అక్కడ చేస్తున్న ఉద్యోగులు హిందువులు కాబట్టి ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన మందిరము, హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తులు తిన్నారు. అట్లా కాదు కదా, మీరు ఎండోన్మెంట్ పెట్టేసి దాంట్లో ఉన్న పైసలు తీసుకొని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా అంటే వీళ్ళు పడతలేదనే ఇది కథని ముంగటేసినట్టు నాకు అర్థమవుతున్నది. ఇచ్చేయండి, ఎవడెవడి ఇబ్బందులు హిందువులకు అన్ని పైసలు తీరి. అయోధ్య రామ మందిరం, ఈ కాశీ, తిరుపతి, ఈ మళ్ళా జగన్నాథ స్వామి టెంపుల్, ఇది దాంట్లో తిరుపతి మన తమిళనాడులో ఉన్నది, అనంత పద్మనాభ స్వామి. డబ్బులు తీయండి, బంగారం తీయండి, పంచిపెట్టేసేరి. ఎవడెవడు ఇబ్బందులు ఉండ్రు, ఎవడెవడు పర్షాన్లలో ఉండు అందరికీ మంచి. ఆ పని చేయరు, తిన్నోని వెనుక పడతారు. కాబట్టి మిత్రులారా, జరిగింది సంఘటన కానే కాదు, అది కేవలం కొందరు స్వార్థం మీద అది కేసు వేయడంగానే ఈ విషయాలు ఇవి ఈ హిందూ ధర్మానికి సంబంధించిన సంపద కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, హిందూ సమాజానికి చెందిన వాళ్ళకే దక్కాలది. అతనే ఆ 2-3 వ్యక్తులే అన్నన్ని పైసలు తిన్నారంటే ఇంకా ఎన్నెన్ని పైసలు ఉన్నాయో అవి మీకు దేనికి పనికిరావు. రోజు పైసలు వస్తాయి. అయోధ్య రామ మందిరంలో రోజు 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు అవసరం లేదు మాకు. 100 కోట్ల రూపాయలు కూడా కావాలి. దాంట్లో ఉన్న ఏదైతే వస్తువులు ఇచ్చారో, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ల్యాండ్ స్థలాలు కానివ్వండి, ఏదైతే మందిరానికి దానాకు వస్తే అవన్నీ తీసి హిందువులకు పంచిపెట్టండి. పేదరికం వెళ్ళిపోతుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను.